నువ్వు ఋషి దయ్యాలనుకుని మీ ఫోటోలు బెడ్షీట్లో చుట్టి దాచిపెట్టేశాను. అయ్యో, నేను అలా చేస్తున్నప్పుడు నీకేమనిపించింది? ఇదంతా దయ్యం చేసిందని చాలా భయపడ్డా. మళ్ళీ నేనేదన్నా చేసి మీరు వైలెంట్ అయిపోతే అందుకే నేను సైలెంట్ అయిపోయా. అర్ధరాత్రి ఒక మనిషిని డీప్ స్లీప్ లోంచి లేపి అద్దం ముందు నిల్చోపెట్టి మాట్లాడడం క్రైమ్ తెలుసా? ఒక మంచి లాయర్ దొరికితే ఐ కెన్ సూ యూ. నేను చెప్పేది కాస్త బ్రో. ఆవేళ నాకు యాక్సిడెంట్ అయిన రోడ్లోకి రోడ్ బ్లాక్ నేను ఎవరైనా డైవర్ట్ చేశారా? రేపు మాట్లాడుకుందాం బ్రో, ఇప్పుడు ఎందుకు యాక్సిడెంట్ గురించి? ముందు చెప్పు బ్రో. బ్రదర్, అక్కడ ఏ డైవర్షను లేదు. కార్ యాక్సిడెంట్ అయితే చూసి ఆగాను. అక్కడి నుండి మా ఇంటికి రావాలంటే నేను అదే రూట్లో రావాలి. ఏంటా కంట్లో నీళ్ళు? ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తొస్తుందా? స్టోరీ చెప్తావా? బ్రదర్ ఒక చిన్న ఫీవర్. ఈ స్టోరీ గురించి పొద్దున మాట్లాడుకుందాము. నేను ఫుల్గా వింటాను. బాగా నిద్ర వస్తుంది బ్రదర్. ప్లీజ్ పడుకుందామా? సారీ బ్రో, ఇంకా నేను నీళ్ళు ఉన్నంత వరకు నీకు నిద్ర ఉండదు. థ్యాంక్ యూ. ఏయ్, ఏంటన్నావు? నిద్ర పోనా? చెప్పి తినకుండా ఎక్కడికి వెళ్తున్నావు? ఫోర్స్ చేస్తావేంటి? నీ పాప ఊరికే పోతురా. అర్జున్, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? పద, వెళ్ళి పడుకుందాం. నువ్వు యాక్సిడెంట్లోనే చనిపోయావు, కానీ నన్ను చంపేశారు. ఇది అసలు యాక్సిడెంటే కాదు, మొత్తం మర్డర్ ప్లాన్. అర్జున్, వదలవు. వాళ్ళలో ఒక్కడిని కూడా వదలను. ఒక్కడిని కూడా వదలను మాధవి. అర్జున్, అసలు నీకు బుద్ధుందా? నువ్వు బతుకున్నంత కాలం గొడవతోనే నీ జీవితం గడిచిపోయింది. ఇప్పుడు మనం చనిపోయాం అర్జున్. దయచేసి అర్థం చేసుకో. ఇప్పుడు నీ వల్ల రిషికి ఏమన్నా అయితే అర్జున్, ఇప్పుడు నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నా జైలుకి వెళ్ళేది రిషియే. ఈ విషయం ఇక్కడితో వదిలే అర్జున్. ఎందుకు వదిలేయాలి? మన జీవితాలు నాశనం అయిపోయింది మాధవి. ఇంత సెల్ఫిష్ గా ఎలా అయిపోయావు అర్జున్? మనం బతికినప్పుడు నా మాట ఎలాగో వినలేదు. కనీసం ఇప్పుడైనా నా మాట విను ప్లీజ్. నీ వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదని మాట ఇవ్వు. మనకి అన్యాయం జరుగుంటే అది పోలీసులు చూసుకుంటా. ప్లీజ్, చచ్చిపోయిన తర్వాత పగ, ద్వేషం, కోపం వీటితో ఏ సాధిస్తాం అర్జున్? వీలైనంత త్వరగా రిషిదియాల బాడీలో వదిలేసి వెళ్ళిపోదాం ప్లీజ్. నేను చెప్పేది విను అర్జున్. పోరా, నువ్వు ఇష్టం వచ్చి చేసుకో. అందరూ చచ్చాక ప్రశాంతంగా ఉంటామంటారు, కానీ నీ వల్ల నాకు చచ్చాక కూడా శాంతి లేకుండా పోయింది. నేను చేయలే మాధవి. ఐఎమ్ సారీ.
విషయం తెలియనంత వరకు ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు నీకు విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. ఐ మీన్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు యూ. అందుకే రిషి బ్రెయిన్ కన్ఫ్యూజన్లో ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? నువ్వేమీ చేయక్కర్లేదు. జస్ట్ రిలాక్స్గా ఉండు. బ్లడ్ వామిటింగ్ అనేది చాలా నార్మల్ సిమ్టమ్. బట్ విల్ సార్ట్ ఇట్ అవుట్. డోంట్ వరీ. డాక్టర్, నోజ్లో నుండి బ్లీడింగ్ అవడం అనేది నార్మల్ విషయమా లేక పేషెంట్ భయపడకూడదని అలా చెప్పారా? అసలు ఈ బ్లీడింగ్ దేనివల్ల జరిగింది డాక్టర్? జస్ట్ అ మినిట్. దీన్ని నేల కేసు కొడుతూ ఉంటా. వాట్? కమ్ ఆన్, జస్ట్ ట్రై ఇట్. ఓకే, డోంట్ స్టాప్ దట్ యాక్షన్. హియర్ టేక్. అది చేస్తూనే ఇప్పుడు ఈ బాల్ ని పైకి విసిరేసి క్యాచ్ పట్టుకుంటా. ఆర్ యు సీరియస్? ఆల్రైట్, కమ్ ఆన్ కమ్ ఆన్. yes. నో. చూసారుగా, మీ రెండు చేతులకి రెండు డిఫరెంట్ యాక్షన్ కమాండ్స్ ఇవ్వడంతో మీ బ్రెయిన్ ఎలా కన్ఫ్యూజ్ అయిందో. సర్కస్లో జిమ్నాస్టిక్స్, జగ్లింగ్, యాక్రోబాట్స్ ఇవన్నీ చేసేవాళ్ళు కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి బాడీని, మైండ్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. అలాంటిది ఒకే బ్రెయిన్కి ఇద్దరి వ్యక్తుల జ్ఞాపకాలు, ఎమోషన్స్, రిషికుండే భయం, అర్జున్కుండే కోపం, బాధ, ఇలా అన్నీ రెండు ఇన్స్ట్రక్షన్స్గా వచ్చి మీద పడితే ఆ బ్రెయిన్ ఎలా తట్టుకుంటుంది? ఫస్ట్ టైం రిషి ప్రాణాలకి ప్రమాదం ఉందని కంగారు పడ్డా. కానీ విషయాన్ని వాళ్ళకి చెప్పలేకపోయాను. అందుకే where do I begin with? యాక్చువల్లీ రిషి బ్రెయిన్ కొలాప్స్ అయింది. నోస్లోంచి బ్లడ్ వస్తుంది. ఇలా ఇంకా 2-3 సార్లు జరిగితే రిషి లైఫ్కే రిస్క్. రిలాక్స్, ప్లీజ్ డోంట్ వరీ. విల్ ఫైండ్ అ సొల్యూషన్. ఎంతసేపు బ్రదర్? మీరు ఎలా చనిపోయారు? యాక్సిడెంటా? యాక్సిడెంట్ అయితే కారులో 2 మిర్రర్స్ ఒకేసారి ఎలా పగిలిపోతాయండి? పగిలిపోయిన బీరు బాటిల్స్ స్పాట్ లో ఎలా ఉంటాయండి? మీరు మందు కొట్టి కారు తోలారా లేదా మిమ్మల్ని ఎవరైనా మర్డర్ చేశారా అండి? సార్, నాకు ఒక చిన్న డౌట్ సార్. భయ్యా, మొత్తం ఆన్సర్స్ మనమే చెప్పామంటే సార్ ఏం పీక్తారు? తమ్ముడు, ఏం పీకాలో ఏం పీక్కూడదో నాకు బాగా తెలుసండి. దయ్యం కదా అని వదిలేస్తున్నా, లేకపోతే ఈ ఋషులు బొక్కలో దూసి గుజ్జు గుజ్జు. దేవుడా, వీడు దయ్యమన్న విషయం మర్చిపోయారేంటి? ఏంటి భయ్య అయినా కామెడీ పీస్ లాగా మాటలతో భయపెడుతూనే జెర్సీ చచ్చాడు. ఈయన మన కేసు చెప్తే ఇంక తెల్లారనట్టే. ఏమయ్యా, అసలు నువ్వు దయ్యమేనా? దయ్యం అంటే ఎవడైతే తన మీద ప్రతీకారం తీర్చుకున్నాడో వాడి మీద పగబట్టి వాడి మీదే ప్రతీకారం తీర్చుకొని వాడు పేగులు కోసి మెళ్ళ వేసుకోవాలి. అంతేగాని నేనేదో హెల్ప్ చేయడానికి వచ్చి ఎంకరేజ్ చేయడానికి వస్తే నా మీదకే వస్తారా? ఇదిగో ఋషి, వీడికి నీ బాడీలోంచి బయటికి వెళ్లే ఉద్దేశం లేదు. నా మాట విను, వెళ్ళిపో వెళ్ళిపో. ఏంటి రౌడీవా? భయపెడతావా? ఏమన్నానో రిపీట్ చేయమంటావా? దయచేసి బయటికి వెళ్ళిపోండి సార్ అన్నారు. ఇది కూడా తప్పేనా? పద రిషి, నీకు అప్పుడే చెప్పానా పోలీసులతో పని అవదని? ఇంతేలే పోలీసుల బతుకులు, ఇవి ఏనాడు బాగుపడని జాబులు. ఏవయ్యా మూర్తి, ఆ అర్జున్ కేసు డీటెయిల్స్ నాకు అర్జెంట్ గా కావాలి. ఆ కేసుకు సంబంధించిన పూర్తి రిపోర్టు అరగంటలో నా టేబుల్ మీద ఉండాలి. కారు బ్రేక్ కండిషన్ ఎలా ఉందో అది పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రెడీ అయింది సార్. అతను ఋషి బాడీలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో థరోగా చెక్ చేయండి. ఒకవేళ నా గెస్సు కరెక్ట్ అయితే వాడిని ఏదో ఒక టీం చంపేసి ఉంటుంది. ఏ ఒక్క ఎవిడెన్స్ ని మిస్ చేయకండి.
మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్, నాకు ఇన్వెస్టిగేషన్లో ఏ ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అర్జున్. సార్ నేను చెప్పేది ఒకసారి జరా సైడ్ కాక. సారీ. आप काका बंडा जरा इक्कड़ से नीचे वो काका जरा साइड ही काका. హలో అర్జున్, వినపడుతుందా? మళ్ళీ చేస్తాను. సమ్ స్ట్రేంజ్ డాక్టర్ ఈశ్వర్, కానీ ఫస్ట్ టైం నా కెరియర్లో ఒక సర్జరీ కోసం ఇంత నర్వస్గా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ ప్రాబ్లీ బికాస్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు దిస్ కేస్ పర్సనలీ. సో డాక్టర్, మీరు నన్ను చేయమంటున్న సర్జరీ కాంప్లికేటెడ్ మాత్రమే కాదు, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒక మనిషి బ్రెయిన్లో ఇద్దరి మెమరీస్ ఒకేసారి యాక్టివ్గా ఉండడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ డాక్టర్. మీరు ఒక సూపర్ న్యాచురల్ విషయాన్ని సైన్స్తో ట్రీట్ చేయమంటున్నారు. అంతేకాదు, రిషి బ్రెయిన్ సెల్స్, నర్వ్స్ అండ్ టిష్యూస్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయాయి. I don't even understand how he's alive. To be very honest with you, doctor, ఈ సర్జరీ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ 10% కూడా లేవు. అది మాత్రమే కాదు, రిషి ప్రాణానికే ప్రమాదం అవ్వచ్చు. దెన్ ఇట్స్ అప్ టు యూ. యు నో వాట్ డాక్టర్ ఈశ్వర్, మనం ఈ సర్జరీ చేయకపోయినా మ్యాక్స్ 10 to 15 days is what he'll survive. So we might as well take a chance and believe that miracles do happen. Then let's do it, doctor. Let's give it a shot. డాక్టర్ ఈశ్వర్ అని చాలా ఎఫిషియెంట్. ఆయన ఒక చిన్న సర్జరీ చేస్తాడు రిషి మెదడుకి. దాని తర్వాత నువ్వు వాడి మెమరీ నుండి అవుట్ అయిపోతావు. వీలైనంత తొందరగా సర్జరీ ఏదో చేయండి డాక్టర్. రిషి వాళ్ళ ఫ్యామిలీ చాలా టెన్షన్ పడుతున్నారు. వాళ్ళన్నా పీస్ఫుల్గా ఉంటారు. దీంతో నా చాప్టర్ ఓవర్ కదా డాక్టర్. ఓయ్, ఆ. నువ్వు నన్ను బటర్ఫ్లై అని పిలిచి ఎన్ని రోజులైందో తెలుసా? ఆ? నువ్వు నన్ను బటర్ఫ్లై అని పిలిచి ఎన్ని రోజులైందో తెలుసా? మాధవి, కొంచెం కడుపులో ఒకలా ఉంది. 10 minutes వచ్చేస్తాను. ఎక్కడికి? బాత్రూమ్కే. ఇప్పుడే వచ్చేస్తాగా. 10 minutes ప్లీజ్ ప్లీజ్. సారీ. త్వరగా రా. బ్రదర్, నేను చేసి తప్పో రేటో తెలీదు అని ఒకసారి నమ్మండి. నా వల్ల మీకు ఏ ఇబ్బంది రాదు.
సారీ ఆకలేస్తుంది ఇంతసేపా? సారీ, చిన్న డిస్టర్బెన్స్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు మొత్తం సెట్ అయింది. ఓ బటర్ఫ్లై, you're the best thing to happen to me. I love you.